హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పీఎం విశ్వకర్మ స్కీమ్‌కి సంబంధించి ఏవైతే మనకి ఉచిత కుట్టు మిషన్‌లు, దాంతో పాటే మనకి ఏవైతే మనకి టూల్ కిట్, దాంతో పాటు 3,00,000 వరకు రుణం ఏదైతే ఇస్తున్నారు కదండీ! సో, వాటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఇంకా మనకి పీఎం విశ్వకర్మ స్కీమ్‌కి సంబంధించి డేట్స్ అనేవి ఇంకా ఉన్నాయా? లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం అనౌన్స్ చేసిందో లేదో తెలుసుకోబోతున్నామనమాట. సో, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ముందుగా వచ్చేసరికి ఈ రూ. 3,00,000 రుణం లేకపోతే రూ. 3,00,000 ఏదైతే లోన్ ఉందో సో, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? దీనికి ప్రాసెస్ ఏంటో చెప్తానండి. ఆ తర్వాత మీకు ఏదైతే ఉచిత కుట్టు మిషన్ ఉందో సో, ఆ కుట్టు మిషన్ ఎలా సాధించాలి? లేకపోతే ఏ విధంగా మన ఇంటి వరకే వస్తుంది? సో, దాంతో పాటు మనకి టూల్ కిట్ ఎక్కడిస్తారు? సో, ఎవరిస్తారు? సో, ఏ విధంగా మన ఇంటికి పంపించడం జరుగుతుంది? లేకపోతే మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కంప్లీట్ వీడియోలతో మీకు మాట్లాడుకోబోతున్నానన్నమాట. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఇది మనకి పీఎం విశ్వకర్మ స్కీమ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఫ్రెండ్స్. సో, చూస్తున్నారు కదా ఇక్కడ. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్న ఈ లింకే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అన్నమాట. సో, ఇందులోనే మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మన డిస్క్రిప్షన్ లింక్‌లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ వెబ్‌సైట్‌కి అయితే వచ్చిన తర్వాత వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో, మనం ఇక్కడ ఈ 3,00,000కి సంబంధించి స్కీమ్‌కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సో, ముందుగా ఇక్కడ మనం స్కీమ్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేయండి. సో, మీకు స్కీమ్ బెనిఫిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ 3,00,000 స్కీమ్‌కి ఎలా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సో, ముందుగా ఆ స్కీమ్ చూద్దాము. ఇక్కడ మనకి 1,1,00,000 వరకైతే మనకి ముందైతే ఇస్తారండి. సో, చూస్తున్నారు కదా! మనకి 1,00,000 వరకు కూడానా సో, ఫస్ట్ అయితే మనకి 18 మంత్స్ మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో, 18 నెలల్లోపు మీరు రూ. 1,00,000 ఏదైతే రుణం ఉందో సో, దాన్ని తీర్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి 2,00,000 స్కీమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారండి. 2,00,000 వరకు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మీరు 30 నెలల్లో అయితే మీరు రీపేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సో, ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకి ముందుగా చూస్తున్నాం ఒకసారి కదా! మనకి నెక్స్ట్ రూ. 2,00,000 రుణం వచ్చేసరికి మనం 30 నెలలైతే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి మనకి 5% వడ్డీ అయితే ఉంటుంది. మిగతా 8% వడ్డీ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ చార్జ్ చేస్తుందనమాట. అంటే మనకి 13% వడ్డీ అయితే ఉంటుంది. అయితే ఈ వడ్డీలోని మనం 5% వడ్డీ మాత్రమే మనం పే చేస్తాము. మిగిలిన 8% వడ్డీ ఏదైతే ఉందో సో, దీనికి సంబంధించి ఇది గవర్నమెంట్ చూసుకుంటుందనమాట. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో, మనకి 5% వడ్డీ అయితే ఉంటుంది. సో, మనకి ఇది కూడా వ వ ఒక నెలకు కాదండి. మనకి 12 నెలలకి రూ. 5 వడ్డీ అయితే ఉంటుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటా. ఆ లెక్కన చూస్తే మనకి రూ. 1/2 పావలా అంతకన్నా తక్కువగా అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మీరు ఈ రుణాన్ని తీసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. సో, మీరు ముందుగా వచ్చినట్లయితే ఇక్కడ విశ్వకర్మకు సంబంధించి సర్టిఫికేట్ ఇంకా ఐడీ కార్డ్ పొందాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అయితే మీరు ఆ తర్వాత మీకు స్కిల్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో, మీకు 7 రోజులైతే ఇస్తారు. మీకు సుమారుగా బేసిక్ ట్రైనింగ్ వచ్చేసరికి 40 గంటలైతే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! 40 గంటలైతే మనకి బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మనకి 15 రోజులు ప్రొవైడ్ చేస్తారు. 120 గంటలైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, మీరు బేసిక్ తీసుకున్నట్లయితే మీకు బేసిక్ అయితే ఇస్తారనమాట. సో, మీరు అడ్వాన్స్ తీసుకున్నట్లయితే మీకు అడ్వాన్స్ అయితే ఇస్తారు. సో, ఇది మొత్తం మీకు కుట్టు మిషన్‌కి సంబంధించే ఉంటుందండి. ఏవైతే మెషిన్ ఎలా కుడతారో లేకపోతే మెషిన్‌కి సంబంధించి ఆ బట్టలను కుట్టే ట్రైనింగ్ అనమాట మీకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పిస్తుంది. మీకు ఐడీ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి అలాగే సర్టిఫికేట్ అయితే ముందుగా పంపిస్తారనమాట. సో, దాంతో పాటు మనకి ట్రైనింగ్‌కి సంబంధించి రోజుకి రూ. 500 అయితే మనకి పంపించడం జరుగుతుందనమాట. సో, రోజుకి మీ అకౌంట్‌లోని మీకు రూ. 500 అయితే ట్రైనింగ్ తీసుకున్నందుకు గాను ఇవ్వడం జరుగుతుందనమాట. సో, దాంతో పాటు మీకు రూ. 15,000 సంబంధించి టూల్ కిట్‌నయితే మీకు గ్రాంట్ చేస్తారండి. అలాగే మీకు ఆ టూల్ కిట్‌ని గ్రాంట్ చేయడంతో పాటే మీకు ఒక సొంతంగా షాప్ గాని ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా షాప్‌ని మీరు చూపించగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి స్వియింగ్ మెషిన్ కూడా అంటే కుట్టు మెషిన్ కూడా మీకు అందించడం జరుగుతుందనమాట. సో, అలా అందించిన వాళ్ళకి ఎవరికైతే టూల్ కిట్ ప్లస్ కుట్టు మిషను వస్తుందో ఎవరైతే ట్రైనింగ్ పూర్తి చేసుకొని సర్టిఫికేట్‌ని, ఐడెంటిటీ కార్డ్‌ని పొందుతారో వాళ్ళకే ఈ 1 ప్లస్ మనకి 2 అంటే మొత్తం 3,00,000 వరకు కూడా రుణం అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇది పీఎం విశ్వకర్మకు సంబంధించి పూర్తి సమాచారం అన్నమాట. దీంతో పాటు మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరేం చేస్తారని చూసుకున్నట్లయితే ముందుగా మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడికైతే రండి. సో, నేను బ్యాక్‌కైతే వస్తున్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత సో, ఇక్కడ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థం అవ్వడానికి.
సో చూస్తున్నారు కదా! మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడికెళ్తారండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సీఎస్‌సి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సీఎస్‌సికి సంబంధించి లాగిన్ ఐడీ ఉంటుంది కదా! సో, లాగిన్ ఐడీ మీద క్లిక్ చేయండి. సో, ఇన్ కేస్ మీ దగ్గర సీఎస్‌సికి సంబంధించి లాగిన్ ఐడీ ఉన్నట్లయితే మీరు సింపుల్‌గా లాగిన్ అయితే అయిపోయి మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇన్ కేస్ మీ దగ్గర సీఎస్‌సికి సంబంధించి లాగిన్ ఐడీ లేకపోయినట్లయితే మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవ కానివ్వండి లేకపోతే సీఎస్‌సి సెంటర్‌కి అయితే వెళ్ళినట్లయితే అక్కడ మీకు వాళ్ళు అప్లై చేసి పెట్టడం జరుగుతుందనమాట. సో, దాంతో పాటు మీకు ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను. సో, అక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారనమాట. సో, మీకు సీఎస్‌సికి సంబంధించి ఐడీ మీకు ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎంటర్ చేసుకుంటారు. లేదు అనుకున్నట్లయితే మీరైతే సొంతంగా అయితే మీరైతే అప్లై చేసుకోలేరు. సో, ఈ స్కీమ్‌కొచ్చేసరికి మీరు ఖచ్చితంగా సీఎస్‌సి లేకపోతే నెట్ సెంటర్‌కైతే వెళ్లి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లయితే మీకు ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి. సో, చూస్తున్నారు కదా! ముందుగా వచ్చేసరికి మీరు అప్లికేషన్ అయితే పంపిస్తారనమాట. సో, ఆ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూపిస్తున్నారు కదా! తర్వాత స్టేజ్ 1 వెరిఫికేషన్ అవుతుందనమాట. మీ గ్రామ పంచాయతీ యూఎల్‌బీ జోన్ ఏపీ వాళ్ళకి ఎవరికైతే తెలంగాణలో ఉంటారో సో, వాళ్ళకైతే గ్రామ పంచాయతీకైతే వెళ్తుందండి. ఏపీ వాళ్ళకి సచివాలయంకైతే వెళ్తుందనమాట. సో, దాంతో పాటు మీకు అప్పుడు వెరిఫికేషన్ కమిటీ డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అయితే మీకు ఏదైతే మీ కుట్టు మిషన్‌కి సంబంధించి మీకు వెరిఫికేషన్ చేస్తుందనమాట. సో, ఆ తర్వాత మీకు స్క్రీనింగ్ అయితే ఉంటుందండి. స్క్రీనింగ్ అయితే చేసుకుంటారు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా? మీరు నిజంగా వస్తారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటారనమాట. సో, లాస్ట్‌లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఒక లిస్ట్‌ని అయితే ప్రిపేర్ చేస్తారు. సో, అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో అని చెప్పేసి వాళ్ళందరికి లిస్ట్ ప్రిపేర్ చేసి, వాళ్ళందరికీ అయితే మీకు కాల్స్ వస్తాయన్నమాట. సో, మీ ఇంటికి మీకే కాల్స్ వస్తాయి. మీ ఫోను నంబర్‌కి ఏదైతే మీరు రిజిస్టర్డ్ ఫోను నంబర్ ఇచ్చారు కదా! ఆ ఫోను నంబర్‌కి మీకు కాల్ వచ్చి మీరు ట్రైనింగ్ అయితే రండి అని చెప్పేసి మీకు ఐడీ కార్డ్ కానివ్వండి, సర్టిఫికేట్ కానివ్వండి సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, మీకు ఐడీ కార్డ్స్ అయితే ఖచ్చితంగా సెండ్ చేస్తారు. సో, మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ సెండ్ చేస్తారన్నమాట. సో, మీరు ఆ 2 కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అలా అప్లై చేసుకుంటున్న వాళ్ళకి మీ అప్లికేషన్ స్టేటస్ అలా చూసుకుంటున్నట్లయితే ఇక్కడికైతే రండి. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ లాగిన్ అయితే ఉంటుంది. అప్లికేట్ ఆర్ బెనిఫిషియరీ లాగిన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. సో, దాని మీద క్లిక్ చేసి కూడా మీ యొక్క స్టేటస్‌ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మీ సేవలో గాని, సచివాలయంలో గాని అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేస్తారు. మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో, సో, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి పీఎం విశ్వకర్మ ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ఉందో సో, ఎంతవరకెళ్ళింది? ఆ 4 స్టెప్పుల్లోని మీ ప్రాసెస్ ఎంతవరకెళ్ళిందో మీకు తెలుస్తుందనమాట. సో, ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చొని మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో, బట్ మీరేంటనుకున్నట్లయితే మీ ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, దాంతో పాటు మీ ఫోను నంబర్, మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోను నంబర్, మీ ఫోటో ఇవన్నీ పట్టుకెళ్ళినట్లయితే మీకు మీ సేవ లేకపోతే మీ సేవలో కానివ్వండి, లేకపోతే మీకు సీఎస్‌సి సెంటర్‌లో అయితే ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసి అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు. ఆ ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ప్లస్ ఇక్కడ క్యాప్చా ఏవైతే ఉన్నాయో 2 ఎంటర్ చేసి మీరు లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్ ఎంతవరకైతే వెళ్ళిందని చెప్పేసి మీకు కంప్లీట్‌గా ఒక ఐడియా అయితే వస్తుందనమాట. సో, మీకు దీనికి సంబంధించి ఎలాంటి లాస్ట్ డేట్ లేదండి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్‌కొచ్చేసరికి ఎలాంటి లాస్ట్ డేట్ కూడా ప్రకటించలేదు. సో, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కొన్ని 3 నెలలకి, 4 నెలలకు ఒక విధంగా ఒక ట్రైనింగ్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ట్రైనింగ్ సెంటర్‌లు ఓపెన్ అయిన వెంటనే మీకు వాళ్ళకి కాల్ చేసి మీ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయింది. మీరు ట్రైనింగ్ అయితే రావాలని చెప్పేసి మీకైతే కాల్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, అలాగే పీఎం విశ్వకర్మకి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మరిన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం మీ వరకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే ఆన్ చేసుకొని, ఆల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మీకు అప్డేట్ చెప్తున్నాను కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.